ఉప్పల్లో పరుగుల సునామీ, బౌండరీలు, సిక్సర్లతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ చెలరేగిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ను ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఆటాడుకున్నారు. తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారించారు. ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ హెడ్ తొలి బంతి నుంచే విరుచుకుపడ్డారు. మొదటి ఓవర్లోనే 2 4లతో అభిషేక్ శర్మ షేక్ చేశాడు. మరో ఎండ్లో హెడ్ కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ తొలి 3 ఓవర్లలోనే ఏకంగా 45 పరుగులు బాదేశారు. 11 బంతుల్లో 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అవుట్ కావడంతో క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ మరింతగా రెచ్చిపోయారు. హెడ్ ఇషాన్ కిషన్ కలిసి రాయల్స్ బౌలర్లను చెడుగుడాడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో పరిస్థితి ఎలా ఉంది? వైశాలి, ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ పరుగుల సునామీ సృష్టించాలని చెప్పుకోవచ్చు. ఒకవైపు మొదటి నుంచి కూడా అంటే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగినటువంటి ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ మొదటి నుంచి కూడా ఇటు రాజస్థాన్ బౌలర్స్ పై కూడా విరుచుకుపడుతున్నారు. ఇటు అభిషేక్ శర్మ నుంచి ట్రావిస్ హెడ్, ఈశాన్ కిషన్ కూడా పరుగుల సునామీ సృష్టించాలని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ 19వ ఓవర్ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈశాన్ కిషన్ 100 పరుగులు చేశాడు. దాదాపు 45 బంతులు ఎదుర్కొన్నటువంటి ఈశాన్ కిషన్ 100 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. అందులో దాదాపు 6 సిక్సర్లు 10 4లు కూడా చేశాడు. ప్రజెంట్ ఇంకా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. దాదాపు మరో 3 బంతులు కూడా ఇంకా మిగిలి ఉన్నాయి. ఒకవైపు ఎస్ఆర్హెచ్ తన ఫస్ట్ మ్యాచ్ లో మాత్రం ఉప్పల్ ఫ్యాన్స్ కి మాత్రం పరుగుల కనువిందు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లోనే ఇటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఢీకొట్టింది. మరి ఫస్ట్ మ్యాచే పరుగుల విందు కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఇటు పవర్ ప్లే నుంచి కూడా ఇటు అభిషేక్ శర్మతో పాటు ఇటు ట్రావిస్ హెడ్ కూడా రాజస్థాన్ బౌలర్స్ పై కూడా విరుచుకుపడ్డారు. మొదటి నుంచే దాదాపు పవర్ ప్లేలోనే దాదాపు 80 పైగా పరుగులు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ స్కోర్ వచ్చేసి 279 పరుగులకు 6 వికెట్లు కూడా నష్టపోయింది ఎస్ఆర్హెచ్. ప్రజెంట్ ఇంకా ఈశాన్ కిషన్ కూడా ఇంకా క్రీజ్ లో ఉన్నాడు. దాదాపు 45 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. మరి ఈ యొక్క సీజన్ లో మొట్టమొదటి సెంచరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్ననే ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది. మరి ప్రజెంట్ మాత్రం ఇక్కడ పరుగుల వర్షం అయితే ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఎస్ఆర్హెచ్ తన మొదటి మ్యాచ్ లోనే ఇటు రాజస్థాన్ రాయల్స్ పై కూడా ఎదురుదాడి కూడా తిరుగుతుంది. మరి వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు కూడా మొత్తం 4లు 6లతోనే విరుచుకుపడుతున్నారు. మొత్తం రీప్లే మ్యాచ్ చూసినట్టుగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా. అంటే అక్కడ ఉప్పల్ స్టేడియంలో ఉన్న వారికి కూడా చాలా వరకు కూడా కనువిందుగా చేస్తుందని చెప్పుకోండి. అంటే ఒకవైపు 4లు 6లతో ఇటు ఈశాన్ కిషన్ తో పాటు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొత్తం రాజస్థాన్ బౌలర్లపై కూడా వెచ్చుకుపడ్డారు. మరి ఇటు ప్రేక్షకులకు మాత్రం ఇది కనువిందు చేసిందని చెప్పుకోవచ్చు. ఇటు కొద్దిసేపటి క్రితమే ఇటు హెన్రిక్ క్లాసెన్ కూడా అవుట్ అయ్యాడు. 34 పరుగులు చేశారు. ఆయన 14 బంతుల్లో 34 పరుగులు చేశారు. 5 4లు 1 6 చేశారు. మరి కొద్దిసేపటి క్రితమే అంకిత్ వర్మ కూడా అవుట్ అవ్వడం జరిగింది. మరి ప్రజెంట్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ వచ్చారు. దాదాపు 279 పరుగులు దాదాపు పూర్తి చేసుకుంది ఎస్ఆర్హెచ్. ప్రజెంట్ 6 వికెట్లు కూడా నష్టపోయింది. మరో 2 బంతులు కూడా మిగిలింది కాబట్టి మరి మరో 5 నుంచి 6 పరుగులు అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఉప్పల్లో మాత్రం పరుగుల సునామీ కొనసాగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా వరకు హోప్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ మీద. ఈసారి పరుగుల వరద పారిస్తారు కూడా. ఎందుకంటే గత ఐపీఎల్ సీజన్ లో కూడా అత్యధికంగా రన్స్ చేసిన జట్టుగా కూడా ఎస్ఆర్హెచ్ కు రికార్డులో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడల్లా కూడా దాదాపు 250 300 పైగా స్కోర్ కూడా నమోదు చేసిన జట్టు ఏదైతే ఉందో అది ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజు కూడా మొదటి మ్యాచ్ నుంచే ఇటు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అంతా కూడా తమ పరుగుల వరద చూపించారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇటు అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్, మరోవైపు ఇటు ఈశాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్స్ కూడా తమ బ్యాట్ ప్రతాపాన్ని కూడా చూపించారు. మరి ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే ఇటు ఫస్ట్ ఇన్నింగ్ కూడా పూర్తయింది. ఎస్ఆర్హెచ్ తన ఇన్నింగ్ లో దాదాపు
86 పరుగులు చేసింది, 6 వికెట్ల నష్టానికి. కొద్దిసేపటి క్రితం పూర్తయింది. మరి ఇషాన్ కిషాన్ కూడా 100 పూర్తి చేసుకున్నారు. ఆయన నాటౌట్గా నిలిచారు. దాదాపు 47 బంతుల్లో 106 పరుగులు చేశారు. అందులో 6 సిక్స్లు ఉన్నాయి, 4 4 కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఓవరాల్ చూస్తే మాత్రం ఈ రోజు ఉప్పల్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం పరుగుల కన్విన్స్ చేసి చెప్పుకోవచ్చు. మరి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మాత్రం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మరి 6లు 4లతో మాత్రం మొత్తానికైతే రెచ్చిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం ఇటు ఇన్నింగ్ కూడా పూర్తయింది. మరి చూడాలి సెకండ్ బ్యాటింగ్ రాజస్థాన్ రాయల్స్ రాబోతుంది కాబట్టి మరి వాళ్ళు ఏ మేరకు ఎస్ఆర్హెచ్ కు పోటీస్తారో చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం ఇటు ఇషాన్ కిషాన్ తన పూర్తి చేసుకున్నాడు, సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు మొదటి ఇన్నింగ్ లో మాత్రం. మరి ఫస్ట్ ఈ యొక్క ఐపీఎల్ సీజన్ లో మొదటి సెంచరీ అని చెప్పుకోవచ్చు. మరి ఇది మిగతా జట్లకు మాత్రం ఒక ప్రమాదక హెచ్చరిక జారీ చేసి చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ టీం. మరి తన మొదటి మ్యాచ్ లోనే అందులో హోమ్ టీం ఈ రోజు హైదరాబాద్ లో ఆడుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మిగతా జట్లకు కూడా ఎస్ఆర్హెచ్ కొంతవరకు మాత్రం పరుగుల సునామీ చూస్తుంటే మాత్రం మిగతా జట్లకు మాత్రం కొంతవరకు వారికి మాత్రం అందరికి ఛాలెంజ్ విసిరని చెప్పుకోవచ్చు. ఓవరాల్ మాత్రం ఈ రోజు బ్యాటింగ్ మాత్రం మొత్తం 4 6లతో ముగిసింది. దాదాపు మొదటి నుంచి అంటే టాస్ పడినప్పటి నుంచి చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ దిగినటువంటి ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అంతా కూడా ఇటు ఓపెనర్స్ అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్ కూడా మొదటి నుంచి కూడా ఎదురుదాడి తిరిగారు. 4 6లతో కూడా మెరుపులు మెప్పించారు. తర్వాత అభిషేక్ శర్మ 11 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత ఇక ఈశాన్ కిషాన్ వచ్చి తన పరుగుల ప్రతాప బ్యాట్ రుచి చూపించాడని చెప్పుకోవచ్చు. దాదాపు 47 బంతుల్లో 106 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు ఈశాన్ కిషాన్. కాబట్టి మరి ఇటు నితీష్ రెడ్డి హైదరాబాద్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా దాదాపు 15 బంతుల్లో 30 పరుగులు చేసి అందులో 4 4లు 1 సిక్సర్ కూడా కొట్టాడు. ఇటు హెన్రీ క్లాసెన్ కూడా 14 బంతుల్లో 34 పరుగులు చేశారు, 5 4లు 1 సిక్సర్ కూడా నమోదు చేశారు. కాబట్టి మరి దాదాపు 5 బ్యాట్మెన్లు తన బ్యాట్ ను రుచి చూపించి దాదాపు 286 పరుగులు కూడా చేశారు. 286 పరుగులకు 6 వికెట్ల నష్టం కూడా కోల్పోయింది. మరి మొత్తానికైతే మాత్రం ఈ రోజు హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మాత్రం పరుగుల కనువిందు ఎస్ఆర్హెచ్ టీం చేసిందని చెప్పుకోవచ్చు. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.